ఏమైంది? ప్రమాదమేం లేదు కదా? 24 గంటల్లోగా ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. చెయ్యండి. ఎందుకు డాక్టర్ ఆలోచిస్తున్నారు? అది మామూలు ఆపరేషన్ కాదండి, చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది? ₹1,00,000 వరకు అవుతుంది. ₹1,00,000? ఇది కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ అండి. చాలా సెన్సిటివ్గా కేర్ఫుల్గా చేయాలి. కాబట్టే ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 నా దగ్గర అంత డబ్బు లేదు సార్. ప్రస్తుతానికి ఒక 30,000 ఇస్తాను. ఆపరేషన్ చేయండి. మిగతా డబ్బు నేను తర్వాత కట్టేస్తాను. మీరే ఎలాగైనా ఇవన్నీ బతికించాలి సార్. మేము ఉండేదే పేషెంట్ని బతికించడానికండి. కానీ డబ్బు మొత్తం కట్టందే మేము ఆపరేషన్ చేయకూడదు. మా రూల్స్ అందుకు ఒప్పుకోవు. సార్ ఆ మాట అనకండి సార్. కేవలం డబ్బు లేకపోవడం వల్లే ఒక ప్రాణం పోయిందంటే మరీ దారుణం కదా సార్. అలాగని నేను మీకు డబ్బు ఇవ్వను అంటలేదు. ఇస్తాను. ఇప్పుడు కొంత ఇస్తాను, మిగతాది తర్వాత ఇస్తాను. సార్ దయచేసి ఆపరేషన్ చేసి ఇవన్నీ బతికించండి సార్, ప్లీజ్, నా కోసం సార్. చూడండి, మీ ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. కానీ మీకు ముందే చెప్పాను కదా, డబ్బు పూర్తిగా కట్టందే ఆపరేషన్ స్టార్ట్ చేయకూడదని. మీరు నాతో ఎంతసేపు మాట్లాడినా, ఇప్పుడు మీరు నన్నెంత బతిమలాడినా ఏమీ ఉపయోగం లేదు. మీరు ఆవిడని బతికించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మీరు ఎలాగైనా సరే ₹1,00,000 రెడీ చేసుకొని వచ్చి కౌంటర్లో కడితే ఆపరేషన్ రెడీ చేస్తాం. లేదంటే మేమేం చేయలేం. డబ్బు కోసం, కేవలం పచ్చ నోట్ల కోసం ఒక మనిషి ప్రాణం పోతుందంటే అలాగే చూస్తూ ఊరుకుంటారా సార్ మీరు? ఇదేనా మీ చదువు? ఇదేనా మీ సంస్కారం? ఇందుకేనా మీరు డాక్టర్ అయింది? అసలు డాక్టర్ అంటే ఏమిటో తెలుసా మీకు? కనీసం డాక్టర్ అనే పదానికి అర్థం తెలుసా మీకు? డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు అంటారు. దేవుడు మనిషికి జన్మనిస్తే డాక్టర్ అనేవాడు ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయే వాళ్ళని బతికించి పునర్జన్మనిస్తాడంటారు. కాని మీలాంటి వాళ్ళు ఆ పదానికున్న అర్థాన్ని మార్చేస్తున్నారు. కేవలం డబ్బు సంపాదించడానికి అయితే డాక్టర్లే అవ్వక్కర్లేదు సార్. ఏ పనైనా చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. అది కాదండి. ఇంకేం మాట్లాడకండి. అదేమంటే రూల్స్ ఒప్పుకోవు, రెగ్యులేషన్స్ ఒప్పుకోవు అంటారు. ఏమిటండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఒక మనిషి ప్రాణాలు పోతూ ఉన్నా ఆ ప్రాణాన్ని కాపాడగలిగే డబ్బు లేదన్న కారణంగా చూస్తూ ఊరుకోమంటారా? ఓకే, ఒక డాక్టర్గా మీకు మనిషి ప్రాణం విలువ తెలియకపోవచ్చు, కానీ ఒక మనిషిగా నాకు తెలుసండి. ఆవిడ స్థానంలో మా అమ్మే ఉంటే నేను కాపాడుకోలేనా? కాపాడుకుంటాను. మీకు డబ్బే కదా ముఖ్యం. ఏర్పాటు చేస్తాను. 1,00,000 కాదు, 2,00,000 నా తల తాకట్టు పెట్టైనా ఆ ఏర్పాటు చేస్తాను. ఆపరేషన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. వాట్ ఏ లవ్లీ గర్ల్. ఈ జనరేషన్లో ఇటువంటి అమ్మాయా? ఎవరి కోసం ఇంత తపన పడుతుందంటే షీఈస్ రియలీ ఎన్ ఏంజెల్. పెళ్ళంటూ చేసుకుంటే ఇటువంటి మంచి మనసున్న అమ్మాయినే చేసుకోవాలి.